జనసేన తెలుగు రాజకీయ చరిత్రలో ఒక కొత్త ట్రెండ్ ప్రశ్నించే పార్టీగా ప్రపంచం సృష్టించింది. ఓ సినిమా స్టార్ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడులే అన్నవారే నోళ్లు వెళ్లబెట్టేలా సరైన సమాధానం చెప్పారు జనసేనాని పవన్. పదవుల కోసం అర్రులు చేస్తున్న ఈనాటి పాలిటిక్స్లో పదవే వద్దని ప్రజాసేవలోకి దిగిన ఏకైక పార్టీ జనసేన. ఈ 5 ఏళ్లలో ఎన్నో ప్రజా సమస్యలపై ఉద్యమంలా పోరాడి ప్రభుత్వం దిగి వచ్చేలా చేశాడు జనసేనాని. ఇప్పుడు రాజకీయ రణరంగంలో ఢీ అంటే ఢీ అంటూ పవర్ చూపేందుకు దిగుతున్నాడు. జనసేన ప్రస్థానం 5 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. భారతీయులకు స్వతంత్రం మాత్రమే వచ్చింది, రాజకీయ నాయకులకు అతి స్వతంత్రం వచ్చింది. ఏ పార్టీ వచ్చినా ఏమున్నది గర్వకారణం, ఏ నాయకుడు వచ్చినా ఏమున్నది ఉపయోగం. పేదరికం పెరుగుతూనే ఉంది, నిరుద్యోగం ఉరుముతూనే ఉంది. సామాన్యుడు మనస్ఫూర్తిగా 3 పూటలు తినాలంటే ఇప్పటికీ ఆలోచించే దుస్థితి. నాయకుల కోసం ప్రజల కోసం నాయకుల ప్రజాస్వామ్యం అర్థాన్ని మార్చేశారు మన నాయకులు. నిజాయితీ ఉన్న చోట అవినీతి ఉన్నది, అవినీతి ఉన్న చోట నిజాయితీ కనిపించదు. స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో అవినీతి లెక్కలు మన దేశంలో ప్రతి పౌరుడికి తెలుసు. ప్రతి మనస్సులో ఆక్రోశం, ఆవేశం. నమ్మకం లేని చోట ప్రభుత్వాలు కూడా కుప్పకూలిపోతాయి. చితికిన తమ బతుకుల్లో వెలుగులు నింపే నాయకుడి కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రజలు తలుచుకుంటే ఏమవుతుందో చూపించిన సంవత్సరం 1983. వచ్చాడొక నాయకుడు, అతనే ఎన్టీఆర్. ఎలా పరిపాలిస్తాడో తెలియదు, అప్పటికి రాజకీయ అనుభవమూ లేదు. అయినా కష్టాలు కన్నీళ్లు తీర్చడానికి కొత్త నాయకుడు కావాలి. అందుకే ఆనాడు తెలుగుదేశం పార్టీ సంచలనం. అది ప్రజల మదిలో మెదిలిన మార్పు. ఆనాటి ఆ ఆవేశం, నిర్వేదం మళ్లీ ప్రజల్లో పెల్లుబిక్కుతున్న సందర్భం. కొత్త నాయకుడు కావాలి, మార్పు రావాలి, కొత్త ఆలోచన కావాలి. పరిస్థితులు మారిపోయాయి, జీవన ప్రమాణాలకు అందని జీవితాలు మగ్గిపోతున్నాయి. అదే పేదరికం, అదే వెనుకబాటు, ఏమున్నది గర్వకారణం. అందుకే మళ్లీ ప్రజలకి కొత్త నాయకుడు అవసరమయ్యాడు. రాజకీయ భవనాల్ని తన వైపు తిప్పుకోగల సమర్థుడు, నేనున్నా అంటూ ముందుకొచ్చాడు పవన్ కళ్యాణ్. ఈరోజు రాష్ట్రంలో అతనే సంచలనం. అతనే నాయకుడు కాకపోతే జన ప్రభంజనం ఎందుకు? అతనే ఒక నాయకుడు కాకపోతే ఆయన దారిలో ఇంతమంది ఎందుకు? జనసేన పుట్టింది ప్రశ్నించడం కోసం. ఎంపీలారా, ఒంటికి కొంచెం కారం రాసుకొని 2 ముద్దలు కారం తిని పార్లమెంట్ లో పోరాటం చేయండి. అప్పుడన్నా మీకు పౌరుషం ఉంటుందేమో. ప్రశ్నకు సమాధానాలు దొరకనప్పుడు దొరికే చోటుకే వెళ్ళాలి, పోరాడి మరీ వెళ్ళాలి. పవన్ ఖచ్చితంగా పాటించిన సిద్ధాంతం. ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా? ఆ ప్రశ్న విధించుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏకాకిగా మిగిలిన ఆంధ్రప్రదేశ్కు దిశానిర్దేశమే లేదు. ఆ సమయంలో అనుభవం ఉన్న నాయకత్వమే రాష్ట్రాన్ని నడిపించగలదని అనుకున్నప్పుడు మన సేనను తెలుగుదేశం పార్టీ వైపే నడిపించాడు. పదవి కోరుకోలేదు, పోటీ చేయలేదు. ఆనాడు పోటీ చేస్తే సంచలనాలు ఎలా ఉండేవో చెప్పాల్సిన అవసరం లేదు. ఆనాడు పవన్ మద్దతే లేకపోతే కేవలం 2% ఓట్ల తేడాతో నెగ్గిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నిర్మించగలిగేదా? ఇది ప్రజలకు తెలుసు. అమరావతి రాజధానిగా పాలన మొదలైంది. సంక్లిష్టతల మధ్య ఆదిలోనే అద్భుతాలు సాధ్యం కావు. అందుకే జనసేనాని కూడా ఎదురు చూశారు. 1 ఏడాది, 2 ఏళ్లు, 3 ఏళ్లు, 4 ఏళ్లు, ఇంకా ఎన్నాళ్ళు? నవ్యాంధ్ర పథంలో ఎక్కడుంది అభివృద్ధి? కడుపు మండి ఈ రోజున నేను మీ ముందుకొచ్చాను. జరుగుతున్న అన్యాయానికి కడుపు మండి గెలవిచ్చారు ఈ రోజున. ఒక్కొక్క ప్రశ్న సంధించాడు.
వైఎస్ఆర్సీపీ వస్తే విపరీతమైన గుండాయిజం ఉంటుంది, భూ కబ్జాలు చేస్తారని ఆ రోజున తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? మన పలాసలో భూ కబ్జాలు చేస్తున్నారు, ప్రజల్ని భయవంచనకు గురి చేస్తున్నారు, దోపిడీలకు గురి చేస్తున్నారు, ప్రజాప్రతినిధుల మీద తప్పుడు కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తున్నారు. ఇది ఏ మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు, చేతులు కట్టుకొని కూర్చోదు, తిరగబడతాం, పట్టుకొని నిలదీస్తాం. పవనాలు తీవ్రమైతే సునామీ తట్టుకోలేమని రాజకీయ పెద్దలకు తెలుసు. అందుకే కుట్రలు, కుతంత్రాలు. శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ సమస్య అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సంపాదించిన రోజున ప్రభుత్వానికి చెమటలు పట్టాయి. ప్రశ్నించేందుకే వచ్చానన్నాడు. ప్రశ్నిస్తా అంటూనే ఒక్కో సమస్య మీద ఫోకస్ పెట్టాడు పవన్. దశాబ్దాలుగా రాష్ట్రంలో పరిష్కారం కాని సమస్యల మీద గురిపెట్టాడు. అడిగిన ప్రతి ప్రశ్న బ్రహ్మాస్త్రమే. నేను ప్రజా సమస్యల కోసం వచ్చాను రాజకీయాల్లోకి. అధికార యుద్ధం పెట్టుకొని వంచన చేయడానికి, దోపిడీ చేయడానికి, సహజ వనరుల్ని ఇసుక మాఫియా పేరు పెట్టి దోపిడీ చేయడానికి జనసేన పార్టీ లేదు. అతను అడుగు పెట్టిన చోటల్లా జన ప్రభంజనం. నాతో నడుస్తారా అంటే సై అంటూ అడుగులేస్తున్న యువత, నాతో ప్రశ్నిస్తారా అంటే గళం కలుపుతున్న ప్రజ. ఇవే జనసేన సంచలనాలు, ఇవే ప్రభుత్వాన్ని భయపెడుతున్న పవనాలు. ప్రజలకి ద్రోహం చేస్తున్నప్పుడు, గోదావరి జిల్లాలకి ద్రోహం చేస్తున్నప్పుడు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వనప్పుడు నేను వెనకేసుకొచ్చే వ్యక్తిని కాదు. నాకు ఎవరి మీద వెనకేసుకొచ్చే తత్వం లేదు. నేను ఎవరిని వెనకేసుకొస్తానంటే కష్టాల్లో ఉన్న మన ప్రజల్ని వెనకేసుకొస్తాను, వారికి అండగా ఉంటాను. మౌనం సహనాన్ని పెంచుతుంది. దృఢ సంకల్పమే పవన్ని నడిపిస్తోంది. జనం తనను కావాలనుకుంటున్నారు, లేకుంటే జనమే రారు. ఇప్పటికీ కొన్ని పార్టీలు పెట్టే మీటింగులకి డబ్బులిచ్చినా జనం రావడం లేదు. కానీ పవన్ అడుగేస్తే వెనుక 1000 అడుగులు తోడవుతున్నాయి. ఇదొక్కటి చాలు. ప్రజలు ఏదో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు వల్లే ప్రశ్నించే జనసేనాని జనసేన పార్టీగా మార్చింది. ఇప్పుడు కూడా ఓ పొలిటీషియన్గా చేసిన అనుభవం పవన్కి లేదు. కానీ నాయకుల్ని కదిలించేలా ప్రశ్నించే ధైర్యం ఉంది. పవన్ ప్రజల్ని ఎలా పరిపాలిస్తారో తెలియదు. ఆనాడు ఎన్టీఆర్ కూడా ఎలా పరిపాలిస్తారో తెలియదు. కానీ ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఈనాడు పవన్ పైన కూడా అలాంటి ఆశలే ప్రజలు పెట్టుకున్నారా? ఇప్పుడంతా వారసత్వం. ఎన్నికల్లో నెగ్గలేక బ్యాక్డోర్ నుంచి వచ్చి మంత్రి పదవులు వెలగబెడుతున్న వారికి ప్రజల సమస్యలు ఎలా అర్థమవుతాయి? ప్రజల్లో తిరగాలి, ప్రజల మనసులు గెలవాలి. ముందు వారి సమస్యల్ని మనసారా వినాలి, ధైర్యం ఇవ్వగలగాలి. వీటన్నింటికీ తెగువ కావాలి. ఇవన్నీ ఈ 4 ఏళ్లలో పవన్ సంపాదించుకున్న ఆస్తులు. ఒక్క సినిమా చేస్తే జీవితాంతం ఏ దిగులు లేకుండా బతికేంత రెమ్యునరేషన్ అయింది. కానీ ఏదో చెయ్యాలి. నవ్యాంధ్ర నవనిర్మాణంలో తనకంటూ ఓ పేజీ ఉండాలి. సినిమాలు వదిలేశాడు. జన జీవితమే తన సినిమా అనుకున్నాడు. ప్రభుత్వ పక్షాలు ఎదురుదాడికి ఏనాడు వణకలేదు. ప్రజా మద్దతున్న తర్వాత వణుకెందుకు? ఇక్కడ కేంద్రాన్ని తిట్టి ఆ నాయకులు రాగానే వారి వెంట నవ్వు పులుముకుని తిరగలేదు. ముందు ఏదో ఒక ప్రయత్నం చేయాలి. అదే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. అదో పసలేని కమిటీ అన్నారు, వణకలేదు. పార్టీని ఒక వేదిక మీదకు తెచ్చే కూడలైంది ఆ కమిటీ. వాళ్ళు నిజం చెప్తున్నారా, వీళ్ళు నిజం చెప్తున్నారా అర్థం అవ్వకుండానే మీరు మీడియా అన్ని వాళ్ళ వెర్షన్ వీళ్ళ వెర్షన్ కూడా చూపిస్తుంటే జనంలో కన్ఫ్యూజన్ ఉంది, మాలో కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ పోతుంది. గవర్నమెంట్ ఆఫీసర్స్ వస్తున్నారు కాబట్టి ఫ్యాక్ట్ బయటకు వస్తుంది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పర్పస్ అది. ప్రజా సమస్యల మీద అంతో ఇంతో పోరాడుతున్న కమ్యూనిస్టులకి పవన్ ప్లానింగ్ నచ్చిందంటేనే అర్థం చేసుకోవచ్చు. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి పవనే అని కమ్యూనిస్టులు ప్రకటించారంటే ఆయన నిజాయితీని అంచనా వేయొచ్చు. ఒకప్పుడు బీజేపీయే దేశానికి కరెక్ట్ అని మోదీ అపాయింట్మెంట్ కోసం అరులు చాచిన చంద్రన్న, లోకన్న ఇప్పుడు బీజేపీలో బి అంటే పవన్ అంటున్నారు. నిజంగా అదే అయితే ఎన్డీఏ ప్రతిపక్షమైన కమ్యూనిస్టులతో చేతులెందుకు కలుపుతాడు?
రాజకీయ దృక్కోణం కూడా లేని ఇలాంటి విమర్శల్ని పవన్ ఏనాడు పట్టించుకోలేదు. రాజకీయంగా కనీస ఇంగిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, భారతీయ జనతా పార్టీతో సంబంధాలున్న ఏ రాజకీయ పార్టీతో కూడా కమ్యూనిస్టులు కలిసి పనిచేయరు. కమ్యూనిస్టులతో కలిసి పనిచేసే ఏ వ్యక్తిని కూడా భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోడీ కానీ ఎంకరేజ్ చేయరు. ఇదంతా జనసేన పార్టీకి మద్దతు కాదు, మార్పుకి మద్దతు. జనసేన పార్టీ టీనేజర్ల పార్టీ, యువత పార్టీ, యువత పార్టీ ఈ తరంలో కర్మరాన్ని శాసించి తీరుతుంది. నిజం ఇదే మా ఇజం. ప్రైమ్ 9 న్యూస్.